ప్రైజ్ అలాడ్. ఈ దినం దేవుని వాక్యమునకు మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. మదర్స్ డే శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాము. తల్లిగా మీరు చేస్తున్నటువంటి పరిచర్య, మీ యొక్క పాత్రను బట్టి, మిమ్మును బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాము. తల్లులుగా ఉన్న మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనములను తెలియజేస్తూ ఉన్నాము. దేవుని వాక్యంలో తల్లి యొక్క పాత్ర ఏమిటి, తల్లి యొక్క స్వభావాన్ని దేవుని వాక్యము ద్వారా ఈరోజు మన ద్వారా మాట్లాడబోతూ ఉన్నారు. తల్లి యొక్క గుణలక్షణాల గురించి దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతూ ఉన్నారు. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిలిలో నన్ను దాచుకున్న ప్రేమ, మారనిది, మరువనిది, విడువనిది, ఎడబాయనిది. బైబిలు గ్రంథములో దేవుడు తల్లిలో ఏముంటుందంటే ప్రేమ అనేది పెట్టాడు దేవుడు. తల్లిలో ప్రేమ ఉంటుంది, అంతేకాకుండా తల్లిలో త్యాగం కూడా ఉంటుంది. ప్రేమ ఉంటుంది, త్యాగం ఉంటుంది, అంతేకాకుండా తల్లిలో బోధ అనేది ఉంటుంది. తల్లిలో బోధ అనేది ఉంటుంది. ఈ తల్లి యొక్క పాత్ర గురించి దేవుడు బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనంలో మొట్టమొదటి విషయం ఈరోజు మనం ఇప్పుడు ధ్యానించబోతూ ఉన్నాం. మొదటిది ఏమిటంటే తల్లి ఆదరణ మరియు ఓదార్పును ఇస్తుంది తన బిడ్డలకు. మొట్టమొదటి విషయం కంఫర్టింగ్ నేచర్, ఆదరణ ఇస్తుందన్నమాట. తల్లికి ఆ స్వభావం ఉంటుంది. తన పిల్లలకు ఏమిస్తుంది? ఆదరణ ఇస్తుంది, ఓదార్పు అనేది ఇస్తుంది. ఈ గుణలక్షణాలు దేవుడే సహజ సిద్ధంగా స్త్రీలో పెట్టాడు, తల్లిలో పెట్టాడు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా వ్రాయబడి ఉంది. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనము. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. ఒక బాబు యొక్క తల్లి ఆ బాబును ఆదరిస్తూ ఉందంట, ఆ పాపను ఆదరిస్తుందంట. అంటే తల్లిలో ఆదరణ అనేది దేవుడు పెట్టాడు. అంతేకాకుండా ఓదార్పును కూడా తల్లి ఇస్తుంది. పిల్లలు ఏడ్చేటప్పుడు వారిని ఏం చేస్తుంది? ఓదారుస్తుంది. దాని అర్థం ఈ వాక్యం యొక్క ఒకరి తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించదను అని తల్లిని గురించి దేవుడు వాక్యము ద్వారా మన అందరితో మాట్లాడుతున్నాడంటే దాని అర్థం ఏమిటంటే తల్లి తన బిడ్డను ఎంత ఆప్యాయంగా ఓదారుస్తుందో, ఒక తల్లి తన బిడ్డను ఎంత ఆప్యాయతతో ఓదారుస్తుందో దేవుడు కూడా తన ప్రజలను అంతగా ప్రేమిస్తాడని, దేవుడు కూడా తన ప్రజలను, తన పిల్లలను అంతలా ప్రేమిస్తాడని ఈ వచనం ద్వారా తల్లి యొక్క ప్రేమను దేవుని ప్రేమతో, దేవునికి తన పిల్లలకు, దేవునికి తన ప్రజలకు ఉన్న ప్రేమతో, తల్లికి తన బిడ్డకు ఉన్న ప్రేమను దేవునికి తన ప్రజలకు ఉన్న ప్రేమతో దేవుడు ఈ వచనం ద్వారా పోలుస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనము.
తల్లికి తన బిడ్డకు ఉన్న బిడ్డ పట్ల ఉన్న ప్రేమ, ఓదార్పు, ఆ ప్రేమను దేవునికి తన ప్రజల పట్ల ఉన్న ప్రేమను ఈ తల్లి ప్రేమతో దేవుని ప్రేమను పోలుస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథంలో 66వ అధ్యాయంలో 13వ వచనంలో చూడండి. దేవుని ప్రేమతో తల్లి ప్రేమను పోలుస్తూ ఉన్నారు. తల్లి ప్రేమను దేవుని ప్రేమతో పోలుస్తూ ఉన్నారు. అంటే ఎంత అమూల్యమైనటువంటి, ఎంత విలువైన ఓదార్పును, ప్రేమను, పవిత్రమైన ప్రేమను తల్లి తన బిడ్డలకు అందిస్తుంది. అంతటి ప్రేమ అనేది స్త్రీలో, తల్లిలో దేవుడు నిక్షిప్తము చేసి ఉంచాడు. అట్టి ప్రేమను దేవుడు నీకు సహజ సిద్ధంగా ఉంచిన ప్రేమను కాపాడుకోవాలని, పోగొట్టుకోకూడదని, ఆదరణ ఉంచేవారిగా ఉండాలని, మీ బిడ్డలను ప్రేమించేవారిగా ఉండాలని తల్లులైన మిమ్ములను మేము ప్రభువు పక్షమున మిమ్మను వేడుకొనుచూ ఉన్నాం. రెండవ విషయం, మొదటి విషయం ఏంటి? తల్లి ఆదరణ మరియు ఓదార్పు ఇస్తుంది, అంటే ప్రేమనిస్తుంది. రెండవ విషయం, జ్ఞానము మరియు బోధ చేస్తుంది. ఇంగ్లీష్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది, విజ్డమ్ అండ్ ఇన్స్ట్రక్షన్. విజ్డమ్ అండ్ ఇన్స్ట్రక్షన్, జ్ఞానము మరియు బోధ చేస్తుంది. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా వ్రాయబడి ఉంది. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనము. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. నా కుమారుడా, నీ తండ్రి చేయు ఉపదేశమును ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. తల్లి యొక్క స్వభావం, గుణలక్షణం ఏంటంటే తల్లి కుమారునికి లేదా కుమార్తెకు బోధ చేస్తుంది, జ్ఞానమును నేర్పిస్తుంది. మొట్టమొదటి టీచర్ ఎవరంటే తల్లికి, పిల్లలకు తల్లే. ఇంట్లో ఫస్ట్ టీచర్ ఎవరంటే తల్లే. తల్లి తన బిడ్డలకు జ్ఞానమును బోధిస్తుంది, నేర్పిస్తుంది. జ్ఞానమును నేర్పిస్తుంది, అంతేకాకుండా బోధిస్తుంది అన్నమాట. దాని అర్థం ఏమిటంటే పిల్లలకు సరి అయినటువంటి మార్గనిర్దేశకత్వం చేస్తుంది, మార్గదర్శిగా ఉంటుంది పిల్లలకు. అంతేకాకుండా దైవభక్తిని నేర్పించడంలో కీలకమైనటువంటి పాత్ర వహిస్తుంది తల్లి. పిల్లలకు దైవభక్తిని నేర్పించాలంటే తల్లి జ్ఞానము నేర్పిస్తుంది, బోధను నేర్పిస్తుంది. ఇంతటి తల్లి యొక్క క్యారెక్టర్, తల్లి యొక్క స్వభావము, తల్లి యొక్క గుణలక్షణాలు బైబిల్లో దేవుని వాక్యంలో వ్రాయబడినట్లుగా మొట్టమొదటి పాయింట్ ఏంటి? ఆదరణ, ఓదార్పునిస్తుంది, అంటే ప్రేమనిస్తుంది. రెండవ విషయం ఏంటి? జ్ఞానము నేర్పిస్తుంది పిల్లలకు, అంతేకాకుండా బోధిస్తుంది అన్నమాట. వాక్యాన్ని, పద్ధతులను అన్నీ తల్లి బోధ చేస్తుంది పిల్లలకు. బిడ్డలను ఖండమే కాదు, బిడ్డలకు ఆదరణ, ఓదార్పు ఇవ్వడమే కాదు, జ్ఞానము నేర్పిస్తుంది, బోధిస్తుంది. మూడవ విషయాన్ని కనుక మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే గౌరవం మరియు సత్ప్రవర్తన. గౌరవం మరియు సత్ప్రవర్తన ఇంగ్లీష్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది, హానర్ అండ్ విజ్డమ్. హానర్ అండ్ విజ్డమ్. దేవుని యందు భయభక్తులు కలిగి జ్ఞానముతో కుటుంబమును నడిపించే తల్లిని బైబిల్లో దేవుడు ప్రశంసిస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న తల్లి, స్త్రీ, జ్ఞానముతో కుటుంబమును నడిపించే తల్లిని. ఇక్కడ ఆలోచించుకోవాలి, డబ్బుతోని కానీ ఆచారాలతో కాదు, జ్ఞానముతో, దేవుని జ్ఞానముతో కుటుంబాన్ని నడిపించే తల్లిని బైబిల్లో దేవుడు ఏం చేస్తాడు? ప్రశంసిస్తాడనమాట దేవుడు. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును.
యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ అంట కొనియాడబడుతుందంట. కాబట్టి ఇటువంటి మరి చూడండి గౌరవాన్ని కూడా తీసుకొని వస్తుందంట. గొప్ప గౌరవాన్ని కలిగి ఉంటుందంట ఈ తల్లి. ఎందుకు గౌరవాన్ని కలిగి ఉంటుందంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల ఆ యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీని కొనియాడబడుతుందంట. అంటే ఎవ్వరూ ఆమెకు వేలు పెట్టి చూపించలేరు, సమాజం కానీ, భర్త కానీ, స్నేహితులు కానీ. దేవుని యందు భయభక్తులు కలిగి రక్షణ పొందుకొని, పరిశుద్ధాత్మను పొందుకొని, దేవుని గుణలక్షణాలు జీవించే తల్లిగా మీరు ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి మీరు ఉంటే మీకు గౌరవం అనేది దొరుకుతుంది. దేవుని భక్తిహీనతలో ఉంటే మాత్రం తల్లిగా మీకు సమాజంలో కానీ, కుటుంబంలో కానీ భక్తిహీనులకు గౌరవం అనేది ఉండదు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని కూడా దేవుడు నా ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు నాలుగో విషయాన్ని మనం ధ్యానించే ముందు ఉన్నటువంటి 3 విషయాలు మనం ఒకసారి నెమరు వేసుకుందాం. మొట్టమొదటిది తల్లి యొక్క స్వభావము, గుణలక్షణాలను గురించి చూచినట్లయితే తల్లి బిడ్డలకు ఆదరణ ఇచ్చేదిగా, ఓదార్పు ఇచ్చేదిగా ఉండాలి. 2, తల్లి తన బిడ్డలను ఖండమే మాత్రమే కాదు కానీ జ్ఞానమును బోధించాలి, జ్ఞానమును నేర్పించాలి, బోధ చేయాలి. జ్ఞానము అంటే ఏంటి? జ్ఞానము అంటే యెహోవా యందు దైవ జ్ఞానమును బోధించాలి. రెండవది బోధ చేయాలి, పిల్లలకు బోధ చేయాలి. ఎలా ఉండాలి, ఏంటి, ఎలా మాట్లాడాలి, ఎలా నిల్చోవాలి, వాక్యము, దేవుని బోధ, దేవుని వాక్యమును గుర్చిన బోధ, దేవుని యందలి భయభక్తులు నేర్పించాలి పిల్లలకు. మూడవ విషయం ఏంటి? తల్లి అనేది గౌరవం మరియు సత్ప్రవర్తన కలిగి ఉండాలి. ఈ గౌరవం అనేది ఎప్పుడు వస్తుంది? సత్ప్రవర్తన అంటే ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవారు కొనియాడబడతారు, గౌరవం పొందుకుంటుంది తల్లి. సరేనా? ఇక 4వ విషయం తల్లి యొక్క ప్రాముఖ్యత. వాల్యూ ఆఫ్ మదర్. కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 3వ వచనము. కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 3వ వచనము. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. దీని అర్థం ఏమిటంటే కుమారులు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. అంటే ఏ తెల్లైతే తన పిల్లలు దేవుని బహుమానమని. 4వ విషయం తల్లి యొక్క ప్రాముఖ్యత, వాల్యూ ఆఫ్ మదర్. ఏ తల్లి అయితే తన పిల్లలు దేవుని బహుమానంగా దేవుడు ఇచ్చాడని ఆ పిల్లలను దేవునిలో పెంచుతుందో, ఓదార్పుతో ఇస్తూ, ఆదరణ ఇస్తూ, దేవుని జ్ఞానాన్ని వారికి నేర్పిస్తూ, అంతేకాకుండా వారికి బోధ చేస్తూ, అంతేకాకుండా సత్ప్రవర్తన కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి ఆ బిడ్డలను పెంచుతుందో ఆ తల్లి ఆశీర్వదింపబడుతుంది. అలా పెంచినందుకు దేవుడు ఆ తల్లికి ఏం చేస్తాడు? బిడ్డలను పెంచి ఓదార్చినందుకు, సంరక్షించినందుకు, వారికి పరిచర్య చేసినందుకు, వారికి సేవ చేసినందుకు అన్ని సంవత్సరాలు దేవుడు ఆ తల్లిని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. బిడ్డలను సరిగ్గా పెంచినట్లయితే, ఎంత బాగా దేవుడిలో పెంచితే దేవుడు ఆ తల్లిని అంతగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి అట్టి మరి తల్లి యొక్క గుణలక్షణాలు, స్వభావము ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ తల్లికి మాత్రమేనా ఇవన్నీ అంటే తల్లికి మాత్రమే కాదు, తండ్రులకు ఉన్నాయి, యవనస్తులకు ఉన్నాయి, పిల్లలకు ఉన్నాయి, పెద్దలకు ఉన్నాయి, దాసులకు ఉన్నాయి, అధ్యక్షులకు ఉన్నాయి, సేవకులకు ఉన్నాయి, నాయకులకు ఉన్నాయి,
ప్రవక్తలకు అనేక విషయాలు, అనేకులను గురించి అనేక విషయాలు రాయబడ్డాయి. కానీ ఇప్పుడు ఈరోజు తల్లిని గూర్చి, తల్లి యొక్క స్వభావాన్ని గూర్చి, తల్లి యొక్క స్వభావము ఏ విధంగా దేవుడు పెట్టాడో, వారి బిడ్డలను ఏ స్వభావంతో, ఏ గుణలక్షణాలతో పెంచాలి అనేటటువంటి ఆధ్యాత్మిక సత్యాలు దేవుడు మనతో మాట్లాడాడు. మీరు ఈ స్వభావాలతో, ఈ గుణలక్షణాలు కలిగి మీ బిడ్డలను పెంచుతూ ఉన్నందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మును బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు నిరంతరము కలుగుగాక. మరి ఒకసారి తల్లి యొక్క స్వభావాన్ని మనం ధ్యానిద్దాం. తల్లిలో ప్రేమ అనేది ఉంటుంది, తల్లిలో త్యాగం అనేది ఉంటుంది, తల్లి బోధ చేస్తుంది. తల్లిని గూర్చి బైబిల్ గ్రంథంలో దేవుడు చాలా ఉన్నతంగా, అంటే దేవుని స్వభావంతో తల్లి యొక్క స్వభావంను పోలుస్తూ, ఆ ప్రేమను పోలుస్తూ మరి దేవుడు తల్లిని గురించి బైబిల్ గ్రంథంలో వ్రాయించి ఉంచారు. తల్లి మొట్టమొదటి విషయం ఏంటంటే బిడ్డలకు ఆదరణ ఇస్తుంది, ఓదార్పు ఇస్తుంది. రెండవది, తల్లి తన బిడ్డలకు దేవుని జ్ఞానమును మరి నేర్పిస్తుంది. అంతేకాకుండా దేవుని వాక్యమును, సంస్కారమును బోధిస్తుంది. మరి మూడవ విషయాన్ని మనం చూసినట్లయితే తల్లి గౌరవాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా సత్ప్రవర్తన కలిగి ఉండాలి, అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. నాలుగో విషయం, తల్లి అనేది కుటుంబంలో చాలా ప్రాముఖ్యమైనది. తల్లి లేని జీవితం, మరి ఒక కుటుంబంలో తల్లి అనేది లేకపోతే ఆ కుటుంబం మోడువారిన జీవితంలో ఉంటుంది. ఆ కుటుంబంలో సంతోషం, నెమ్మది అనేది ఉండదు. ఎక్కడైతే తల్లి ఉంటుందో, ఏ తల్లి అయితే బిడ్డలను ఓదార్పుతో, ఆదరణతో, ప్రేమతో, దేవుని వాక్యంతో మరి బిడ్డలను పెంచుతూ ఉందో, ఆ తల్లిని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని తప్పకుండా పొందుకుంటుంది. అట్టి కృప ప్రభువు మీకు దయచేసి నడిపించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.